ఈ డెకరేషన్ అంతా ఏంటి ఏంటి ఈ హడావుడి? ఈరోజు అత్తయ్య మావయ్య గారి మ్యారేజ్ డే, దానికోసమే అరేంజ్మెంట్స్ అన్ని. అరే అరే నేను మర్చిపోయానే, ఈరోజు అమ్మా నాన్న మ్యారేజ్ డే కదా? అవును బావగారు, వెళ్ళి విషెస్ చెప్పిరండి. ఇప్పుడున్న పరిస్థితిలో అమ్మ వాళ్ళకి నా మొహం చూపించి ఏమని విషెస్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నేను అనవసరంగా చిన్న చిన్న విషయాలకి ఈ మధ్య ఎక్కువ కోప్పడుతున్నాను. నేను ఆవేశపడబట్టే ఈరోజు అమ్మకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. దానికి కారణం మీరు కాదు బావగారు, మీరు అనవసరంగా ఫీల్ అవ్వకండి. ముందు అత్తయ్య మావయ్యని వెళ్ళి విష్ చేయండి. అవునన్నయ్య, అమ్మకి అలా జరిగిన దాంట్లో నిజంగా నీ తప్పేం లేదు. అమ్మ బాధపడింది, ఇలా అనారోగ్యానికి గురైంది నువ్వన్న మాటలు కాదు. మరెందుకురా అమ్మ ఆరోగ్యం అలా పాడు చేసుకుంది? అనయ్య, నేను నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి మాధవ్? నువ్వు అలేఖ్య వదినతో ఇంతకు ముందులా ఆనందంగా కలిసి ఉండాలి. మీరిద్దరూ ఒకటిగా ఉంటే బాగుంటుందన్నయ్య. ఒకటిగా ఉంటే బాగుంటుందన్నయ్య. ఒకటిగా ఉంటే బాగుంటుందన్నయ్య. ఏం మాట్లాడుతున్నారా? నీకు అలేఖ్య గురించి తెలుసు కదా? తను ఏం చేసిందో ఏం చేస్తుందో నీకు అన్నీ తెలుసు. తను ఇంట్లో ఉంటే మనం ఎవరం ఎప్పటికీ ఆనందంగా ఉండలేం. అన్నిటికీ మించి ఇప్పుడు నేనున్న పరిస్థితి ఏంటో మీకు తెలుసు కదా. ఇప్పుడు నేనున్న పరిస్థితిలో నన్ను అలైక్యతో కలిసి ఉండమని మీరెలా చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అమ్మ ఎందుకలా అయిపోయిందని అడిగావు కదా, దానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా? చిన్న కొడుకేమో తనకు పాప ఉందని ఆ పాపను తీసుకొచ్చి వారసురాలన్నాడు. పెద్ద కొడుకేమో పెళ్లికి ముందే ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయిని మనసులో పెట్టుకుని బాధపడుతూ ఉన్నాడు. బయట వాళ్ళు ఎవరైనా వచ్చి అమ్మ వాళ్ళని మీ పెద్ద కొడుకు ప్రేమించిన అమ్మాయి కోసం కట్టుకున్న భార్యని వదిలేశాడు కదా అంటే అమ్మ వాళ్ళు ఏం సమాధానం చెప్పాలి? మీ ఇంట్లో ఉన్న పాప చిన్న కొడుక్కి ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, ఎవరితో పుట్టిందని అడిగితే అమ్మ వాళ్ళు ఏం సమాధానం చెప్పాలి? ఇవన్నీ ఆలోచించలేకే అమ్మకి స్ట్రోక్ వచ్చింది అన్నయ్య. అమ్మ భయం వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలనేది కాదన్నయ్య. మన జీవితాలు ఏమైపోతాయో అనే భయం రోజు రోజుకి అమ్మకి ఎక్కువైపోతుందన్నయ్య. అలా కాకుండా అమ్మ ఆనందంగా ఉండాలంటే నేను చెప్పింది నువ్వు చెయ్యన్నయ్య. అమ్మ ఆఖరి కోరిక అనుకొని తీర్చు. కనీసం అలేఖ్యతో కలిసి ఉంటే నువ్వు నేను చేసిన తప్పులన్నింటినీ అమ్మ మర్చిపోతుంది. నా మాట వినన్నయ్య. అమ్మ కోరుకునేది, నాన్న కోరుకునేది కూడా ఇదే. లేదురా, అమ్మ ఇలా అయిపోవడానికి కారణం నేనని నాకిప్పుడు అర్థమవుతుంది. ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయిని పోగొట్టుకున్నాను. తనకి దగ్గర కాలేకపోయాను. తనతో జీవితాన్ని పంచుకుందాం అనుకున్నాను, కానీ తను లేకుండానే జీవితాన్ని గడపాల్సి వస్తుంది. ఇప్పుడు కని పెంచిన అమ్మను కూడా నేను పోగొట్టుకోబోతున్నానా? అసలు ఏంట్రా నేను ఇలా అయిపోతున్నాను? ఎప్పుడు అలా ఉండాలి, ఇలా ఉండాలి అని అందరికి రూల్స్ చెప్పేవాణ్ణి. ఇప్పుడేంటో నాకే నేనేమీ అర్థం కావడం లేదు. ఇలా అనుక్షణం చేస్తూ బ్రతకడం కన్నా ఒకేసారి నేను చేస్తే ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది. రాఘవ్ గారు, రాఘవ్ గారు, రాఘవ్ గారు. బావగారికి సుహాసిని గారు ఇప్పుడు నిజం చెప్పేస్తారా? ఏంటా మాటలు? మీరు ప్రేమించిన అమ్మాయిని పోగొట్టుకున్నాను అంటున్నారు. ఆ అమ్మాయితో జీవితం గడపలేకపోయానని మీరు బాధపడుతున్నారు. పోగొట్టుకున్న
ప్రేమన్న విలువ మీకు తెలుసు కదా. కన్న తల్లిని మీ చేష్టలతో పోగొట్టుకుంటారా? మీరిలా ఆవేశంలో ఏదో పిచ్చి పని చేస్తే మీకేమైనా అయితే మీ అమ్మగారు తట్టుకోగలరా? మీరంటే అసలే మీ అమ్మగారికి ప్రాణం. మీ అమ్మగారికి నచ్చినట్టు చేసి ఆవిడని బ్రతికించుకోండి. ఇప్పటి వరకు మీరు పోగొట్టుకుంది చాలు, ఇక మీదట పోగొట్టుకోవద్దు.